హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఆ రిజల్ట్స్ని సింపుల్గా మీ మొబైల్లో కానీ మీ పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఎందులో అయినా సరే ఏ విధంగా చూసుకోవాలి అనేది ఈరోజు టాపిక్ అనమాట. ఈరోజు చూసుకున్నట్లయితే మనం చాలా వీడియోల కింద చాలామంది సబ్స్క్రైబర్స్ అనమాట మనకు కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ సెమిస్టర్ యొక్క అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫస్ట్ సెమిస్టర్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది కామెంట్ చేయరు. కాబట్టి ఎట్టకేలకు మనకైతే రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఆ రిజల్ట్స్ని సింపుల్గా మీ మొబైల్లో ఏ విధంగా చూసుకోవాలో ఈరోజు డిస్కస్ చేసుకుందాం వీడియోలో. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో ట్రై చేయండి అనమాట. మీరు ఎవరైనా సరే మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మరిన్ని వీడియోస్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ మొబైల్ ఆర్ పీసీలో ఎందులో అయినా సరే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసేయండి. సెర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ ఉంది కదా ఈ లింక్ అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్ ట్యాబ్. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత కింది స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అని వస్తుంది. అడ్మిషన్ నోటిఫికేషన్ లోపల మనకు కావాల్సినటువంటి లింక్ అయితే ఇప్పుడు లేదు. కాబట్టి ఇక్కడ మనము ఇప్పుడు మనకు 24 అదే 25కి అడ్మిషన్ కావడానికి అవకాశం కూడా ఉంది. లాస్ట్ ఆగస్ట్ 31 వరకు, ఆగస్ట్ లోపల అడ్మిషన్ కావచ్చు అనమాట. ఆగస్ట్ 31 వరకు ఆల్రెడీ ఆ విధంగా అడ్మిషన్ కావాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. అదే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అదేవిధంగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కావాల్సినటువంటి లింక్ అయితే ఇక్కడ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఉంది ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ లోపల ఇదే అనమాట మనకు కావాల్సింది. ఇక్కడ ఉంది కదా, చూడండి, ఇక్కడ క్లియారిటీగా చూడండి. UG CBCSE ఫస్ట్ అండ్ 6th సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మే అండ్ జూన్ 2024 అనమాట. 2024 ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఏ విధంగా చూడాలో ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్లోకి రావచ్చు అనమాట. ఇక్కడ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. CBCSE రిజల్ట్స్ అనమాట. ఇక్కడ మనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటంటే క్యాండిడేట్ యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది లాస్ట్ 7 digits అయితే కావాలన్నమాట. అదేవిధంగా మీరు ఏ సెమిస్టర్ ఆ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా స్పెల్ కూడా సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి మీరు. తర్వాత మీ సెమిస్టర్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్పెల్ కూడా సెలెక్ట్ చేసుకోండి, May 24 అని. క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు అయితే అందరూ ఈ విధంగా చూసుకోండి. చాలామంది అయితే స్పెల్ రావడం లేదు అదే అని అడగడం జరిగింది. దానికైతే ఫుల్ క్లారిటీ వీడియో అనమాట ఇది. చూడండి, ఈ విధంగా రిజల్ట్స్ అయితే చూసుకోండి. మీకు గ్రేడ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. చూడండి, మీకు వచ్చిన గ్రేడ్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినట్లు మీరు ఇలా చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకోండి. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.